నా పేరు డాక్టర్ హరిహరనాథరాజు. నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్నండి. అంటే ఇప్పటివరకు అందరూ ఏంటంటే డాక్టర్ అంటే అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, రేకి, నునాలు ఇవన్నీ ఒక డిఫరెంట్ ఉందన్నమాట. ఇదేంటంటే కాన్షియస్నెస్ డాక్టర్ అనేది టోటలీ కొత్త సబ్జెక్ట్ అనమాట. నేను ఇందులో కాన్షియస్నెస్ డాక్టర్గా ఉన్నాను. అంటే సోల్ ద్వారా మేము ట్రీట్మెంట్ చేస్తాం జరుగుతుంది మొత్తం అంతా కూడా. అంటే మొత్తం విత్ ఆల్ 360 అంటే ఏంటంటే 360 degreesలో అన్నీ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫిజికల్ ఏదైనా, ఫిజికల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఇంటలెక్చువల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్, విత్ ఆల్ డైమెన్షన్స్లో అన్ని రకాలుగానే కూడా ఇక్కడ మీకు కూలంకుషంగా ఎందుకు మీకు ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం రావడానికి గల రూట్ కాజ్ ఏంటి, దాని నుంచి మీరు ఎలా బయటపడాలి అనేదంతా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నాట్ ఓన్లీ హెల్త్, అన్ని రకాల ప్రాబ్లం, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకం సమస్యతో ఈరోజు ఎక్కడో స్టక్అప్ అయిపోతున్నారు. పెళ్లి కాలేదు, అసలు ఎందుకు పెళ్లి కావట్లేదు, రీజన్స్ ఏంటి, పిల్లలు పుట్టలేదు, ఎందుకు పిల్లలు పుట్టలేదు, ఉద్యోగం రావట్లేదు, కోర్టులో కేసులు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ దొరికిన లైఫ్లో స్టక్అప్ అయిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు స్టక్అప్ అయిపోయారు, దాని నుంచి ఎలా గెట్ రీడ్ అవ్వాలి, దాని రీజన్స్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి అనేది శంబాలా 360 సొల్యూషన్స్ మీకు హెల్ప్ చేస్తుంది. మామూలుగా ఇప్పుడు మిగతా వైద్య విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా ట్రూత్, అన్నీ కరెక్టే. ఈ యూనివర్స్లో వచ్చిన ప్రతిదీ కూడా ఎప్పుడు ఏదైతే వస్తుందో ఇన్ఫర్మేషన్ అదన్నీ కరెక్టే. కానీ మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో కొత్తది అనమాట. అంటే ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తారు మిగతా వైద్య విధానం అంతా కూడా. ప్రకృతిలో ఉన్న మూలికలు అవ్వచ్చు, లేదా ఔషధాలు అవ్వచ్చు, అలాగే వేళ్ళు అవ్వచ్చు, అలాగే కెమికల్స్ అవ్వచ్చు, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అన్నీ కూడా 100% ట్రూ. అన్నీ కూడా పెథాలజికల్ లెవెల్లో, బ్లడ్ లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తారు, ఫిజికల్ లెవెల్లో జరుగుతుంది. నేను చేసే ట్రీట్మెంట్ ఏదవుతుందో శంబాలా 360 సొల్యూషన్ ద్వారా సోల్కి ట్రీట్మెంట్ చేస్తాం, ఆత్మకి, యూనివర్స్లో ఉన్న అమ్మవారి శక్తితో, త్రిశక్తి మాత, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఎందుకంటే శంబాలా వెళ్ళొచ్చారు, చాలా మందికి తెలుసు, వ్యూవర్స్ ఆల్రెడీ నా పాత వీడియోస్ చూస్తే కూడా తెలిసిపోతుంది. అంటే నేనేమంటానంటే తల్లి గర్భంలో పిండం ఏర్పడిన తర్వాత అది పెద్దదవుతూ అదే బ్రెయిన్ క్రియేట్ చేసుకుంటుంది, అదే హార్ట్ క్రియేట్ చేసుకుంటుంది, అదే బాడీలోని అన్ని ఆర్గాన్లు క్రియేట్ చేసుకుని అందమైన కళ్ళు, ముక్కు డిజైన్ చేసుకుని అందమైన బాడీని సోల్ ఇస్తుంది. మరి సోల్ ఇవ్వగలిగినప్పుడు మనకి మన బాడీలో ఉన్న ప్రాబ్లంకి సోల్కి తెలియదా, రిపేర్ చేసుకోదా, ఆత్మ రిపేర్ చేసుకోదా, అది ఎందుకు చేసుకుంటలేదు, దానికి రీజన్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని నుంచి ఎలా మనం గెట్ రీడ్ చేసుకోవాలి, అన్నిటికీ ఇక్కడ సొల్యూషన్స్ అనేది దొరుకుతుంది. అంటే ఎమర్జెన్సీ అల్లోపతి సపోర్ట్ తీసుకోవాలి 100%. అల్లోపతి సపోర్ట్స్తో నెక్స్ట్ లెవెల్లో ఇది కూడా మనం యాడ్ ఆన్ చేసుకోవటం వల్ల మొత్తం కంప్లీట్గా మన లైఫ్ స్పాన్ మనం పెంచుకోవచ్చు. మా సబ్జెక్ట్ ఏంటంటే రివర్స్ డిసీజ్, రివర్స్ ఏజ్. మీ డిసీజ్ ఆటోమేటికల్లీ మీకు రిపేర్ చేసుకుంటుంది, రివర్స్ అయిపోతుంది మీ డిసీజ్ ఏదవుతుందో. అది కాకుండా మీ ఏజ్ కూడా రివర్స్ అయిపోతుంది, మీ ఏజ్ మీరే తగ్గించుకోవచ్చు. దానికి అన్ని రకాల పారామీటర్స్ సైంటిఫిక్గా ఎవిడెన్స్తో మేమే చూపించగలుగుతాం. ప్రతిదీ కూడా విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్, మెడికల్ పారామీటర్స్, సైన్స్ పారామీటర్స్ అండ్ స్పిరిచువల్ పారామీటర్స్ మూడింటిని సింక్రనైజ్ చేసి ఇది డిజైన్ చేయడం జరిగింది. ఒకటండి, యూనివర్స్లో పుట్టడం, పెళ్లి చేసుకుంటాం, చచ్చిపోతాం, ఈ మూడు యూనివర్సల్ డిజైన్ చేసినప్పుడు జరుగుతాయి. మన చేతులు ఏది ఉండదు, మిగతా అన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నువ్వు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ఎప్పుడు పుట్టాలో అప్పుడే పుడతారు. సోల్ ఏదైతే వచ్చిందో బయటకి, అంటే పుడతాం అంటారు కదా అందరూ. పుడతాం అంటే ఏంటి అంటే చాలా మంది తీసుకుంటారు కదా, పుడతాం అనేది తీసుకుంటారు. ఏ టైం అంటే పుడతాం అంటే శీర్షోదయం అవుతామా, పేగుబంధం కట్ అవుతామా, భూమి మీద కూడా పంచిపోతాలు ఆహ్వానం అవుతామా, జ్ఞానేంద్రులు, కర్మేంద్రులు యాక్టివేట్ అవుతామా, అసలు పుడతాం ఏ టైం అనేది అంటారు. అంటే ఎవరు రకరకాల టైం తీసుకుంటారు. అంటే నా సైన్స్ ప్రకారం నేను చేసిన ఇన్వెస్టిగేషన్, నేను స్పిరిచువల్గా ఏదైతే నాకు సోల్ ద్వారా చెప్పిందో, అంటే ఫస్ట్ క్రై ఇన్ ద బేబీ, ఎప్పుడైతే లైఫ్ ఫోర్స్ ఫస్ట్ క్రై వచ్చిందో ఆ టైం కనుక మనం పర్ఫెక్ట్ లెక్కలో తీసుకుంటే జాతకం పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం అంతా. అందరూ ఇప్పటివరకు జాతకాలు అందరూ ఏం చెప్తారంటే పుట్టింది టైం బట్టి చెప్తారు, ఫేస్ రీడింగ్ చూసి చెప్తారు, చేయి చూసి చెప్తారు, వేలు ముద్ర చూసి చెప్తారు, రకరకాల అన్నీ ఉన్నాయి. అన్ని ట్రూత్, నేను ఏదో తప్పని అనట్లేదు. నేను చెప్పి స్పెషలైజేషన్ అంటే నేను సంబాలా వెళ్ళొచ్చాను కాబట్టి, నేను సాధన చేశాను కాబట్టి సోల్ రీడ్ చేసి అసలు మీకు ఏం ప్రాబ్లం ఉంది, మీ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాబోతుంది,
వచ్చిన తర్వాత మీరు దాని నుంచి ఎలా బయటపడాలి అనేది అన్నీ కూడా నేను మీకు చెప్పగలుగుతాను. నేను చెప్పిన తర్వాత 100కి 100% మీకు అది నిజం అనిపిస్తే మీరు ఫాలో అవ్వచ్చు. 99% నిజం అనిపిస్తే కనుక బై అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అంతా కూడా 100కి 100. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం దీని గురించి నాకు అసలు ఏం తెలియదు. నాకు హెల్త్ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో నాకు షేగు కృష్ణ రమేష్ గారు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అల్లోపతి డాక్టర్ అయినా బేసికల్గా ఆయన కూడా రీసెర్చ్ చేసి ACE to MEF అనే కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు. A ఫర్ అవేర్నెస్, C ఫర్ కాన్షియస్నెస్, E ఫర్ ఎనర్జీ, M ఫర్ మేనిఫెస్టేషన్, E ఫర్ ఇండిపెండెంట్, F అంటే ఫుల్ఫిల్మెంట్. ఏస్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీని మేము కొత్తగా ఇన్వెంట్ చేసాం. ఇలాంటిది ఎక్కడా లేదు, బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. దీని ద్వారా మేము యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం, డాక్టర్ సర్టిఫికేషను, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అన్నీ కూడా ప్రపంచానికి పరిచయం అవ్వబోతున్నాం మొత్తం అంతా కూడా. ఇది ఒక కొత్త ఇన్నోవేషన్, అంటే 2025లో కొత్తగా వచ్చిన ఇన్నోవేషన్ అనమాట. అంటే మామూలుగా పెథాలజికల్ రిపోర్ట్లో నార్మల్గా చేసే ట్రీట్మెంట్కి దీనికి టోటల్ డిఫరెన్స్ ఉంది. ఇది ఏంటంటే టోటల్ సెల్యులార్ మీద ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అనమాట. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటంటే మన బాడీలో 60 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అని కలిపితే టిష్యూ అని కలిపితే ఆర్గాన్స్ అని కలిపితే సిస్టమ్ అని కలిపితే హ్యూమన్ బాడీ. మన ప్రతి సెల్లోని -70 to -90 మిల్లీ వోల్ట్స్ మన ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది మెట్రోకాండియాలో. ఆ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అంటే -70 to -60 అయింది అనుకోండి, పెయిన్ వస్తుంది. -50 అయితే ఎడిమా వస్తుంది. -40 అయితే సెల్ కెపాసిటీ డిజార్డర్స్ వస్తుంది, బీపీ, షుగర్, థైరాయిడ్, ఎనీ డిజార్డర్స్. -30 అయితే క్యాన్సర్స్, ట్యూమర్స్ రావడం జరుగుతుంది. అంటే మన సెల్ కెపాసిటీ తగ్గిపోతే గల కారణం ఏంటంటే అది ఎన్ని రకాలుగా మనకి తగ్గుతుంది అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం గల కారణం 2 రకాలుగా వస్తుందండి. ఒకటి మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు. మెటబాలిక్ డిజార్డర్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారం, మనం పీల్చే గాలి, మనం తాగే వాటర్, ఇదంతా కూడా మెటబాలిక్ డిజార్డర్. రెండోది అంటే స్ట్రెస్ డిజార్డర్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G, దాంతోపాటు జియోపతిక్ స్ట్రెస్, భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, అలాగే కాస్మిక్ ప్రాబ్లమ్స్, యూనివర్స్ నుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ, మీ ఆస్ట్రాలజికల్ కరెక్షన్స్, మీ కార్మిక్స్ కరెక్షన్స్, ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఈ అన్నిటిని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్ చేయగలిగాము, రూట్ లెవెల్లో మీకున్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి మీకు రివర్స్ డిసీజ్, రివర్స్ ఏజ్, మీ లైఫ్ స్పాన్ పెరిగి మీకంటూ ఒక ఎవల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం కంప్లీట్ అంతా హోలిస్టిక్ అంతా ఒక దాంట్లోనే ఇవ్వడం జరిగింది. అది కూడా శంబాలా శక్తితో, ఏస్ ఇంటెలిజెన్స్తో. యూనిక్ అనమాట ఇదంతా. విత్ ఒకటి కాదమ్మా, అన్ని రకాల ప్రాబ్లం. ఆల్రెడీ చాలా మంది టెస్ట్ ముందు చెప్పారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. మీకు బాగా కనెక్ట్ అయింది పర్సనల్ గా మీకు, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ మీకు పర్సనల్ గా ఎక్కడైనా ఒక పొజిషన్ కనెక్ట్ అవ్వడము, ఒక సిచ్యువేషన్ కనెక్ట్ అవ్వడం, అలా ఏదైనా మెమరీ ఉందా? 100% అమ్మా. అది ఎవరంటే మా భార్య. మా ఇంట్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, ఇక్కడ కూడా చెప్తాను. యాక్చువల్గా నేను శంబాల వెళ్ళొచ్చిన తర్వాత ప్రతిరోజు నేను సాధన చేస్తాను. మార్నింగ్ 3:30కి నాకు ఆటోమేటిక్గా అలారం 5 o'clock యాక్టివేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను శంబాల జోన్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి రోజు ఆ సాధన చేస్తాను. సాధన నాకు రోజు చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకరోజు మా మేడం హాస్పిటల్లో ICUలో కనిపించింది నాకు. ఒకసారి నేను షాక్ తిన్నాను, ఇదేంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి. సరేనని ఆవిడ ప్రోటోకాల్ ఉంటుంది మాది, ఎవరైనా నా దగ్గర రావాలంటే 3 kg ఉప్పు నీళ్ళు స్నానం చేసి నా అపాయింట్మెంట్ తీసుకురావాల్సి ఉంటుంది కంపల్సరీ. అప్పుడు నేను సోల్స్తో స్కాన్ చేసి ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలిసిపోతుంది, నేను చెప్తాను మొత్తం అంతా. ఆ రకంగా ఆవిడని కూడా రోజు స్కాన్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ కనిపించినాయి. నేను ఆవిడతో చెప్పాను, నువ్వు ఫాలో అవ్వమ్మా శంబాలా 360 అంటే అప్పటి వరకు ఉన్న పర్ఫెక్షన్ ఏంటంటే ఇప్పటివరకు ఆవిడ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, టాబ్లెట్ మింగలేదు, ఫీవర్ రాలేదు, సెకండ్ వచ్చేసి కరుణ కూడా రాలేదు. ఆవిడేమందంటే నాకు ఏ కర్మ లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు, మీకు కర్మలు ఉన్నాయి, అంతనే మీకు అన్నీ వచ్చినాయి, మీరు ఫాలో అవ్వండి, మీరు ఫాలో అవుతున్నారు కదా, ఐ విల్ వెరీ హ్యాపీ అంతే. అంటే జనాలు అందరూ ప్రాబ్లం ఏదొచ్చే వరకు ఇదే ఇలాగే ఉంటారు, అందరూ కూడా ఇలాగే ఉంటారు. అంటే ఇది చాలా ఒక మెసేజ్, ఒక లైఫ్లో ఒక మెసేజ్ అనమాట.
మీ వైపు మిమ్మల్ని సరిగ్గా నమ్మలేదు అప్పుడు ఆ టైంలో. ఎవరు నమ్మరేపా, ఎవరింట్లో కొంచెం నెమ్మదిగా ఎక్కుతుంది, అంతే కదా, తొందరగా ఎక్కుతుంది. అంతే కదా, సహజం కదా. అంటే ఎవరి సాధన వాళ్ళదే కదా. అప్పుడు నేనేం సాధన చేస్తానో నాకు తెలుస్తుంది, ఎవరి సాధన వాళ్ళదే ఉంటుంది. అంతే మన ఎవరి ప్రజలు అంటారు తన దాకా వస్తే కానీ తనకు తెలియదు, చెప్తే వినరు అని. సరేనని నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను ఇంకా మా బాబు దగ్గర పంపించేసి మా ఆవిడని, నువ్వు బీ కేర్ఫుల్గా తీసుకో, ఏదైనా జరగవచ్చు అని. నేను ఇంకా సాధనలో డెప్త్ వరకు వెళ్తే ఆవిడ అక్టోబర్ 27 తర్వాత ఇంకా నాకు నో మోర్ అనేది వచ్చింది. 2023. ఏం చేయాలి ఆవిడ? నేను ఎవరికన్నా నా సొల్యూషన్స్ ఇవ్వాలంటే నేను సోల్ టెస్ట్ చేస్తాను. అంటే ఆత్మ నిజం చెబుతుంది, అబద్ధం చెప్పదు. ప్రపంచంలో మీరు ఎవ్వరు నమ్మద్దు. అందరూ ఏమంటారు, మీరు ఎవరిని నమ్మద్దు, నన్ను నమ్మంటారు. నేనేమంటానంటే మీరు ఎవరిని నమ్మద్దు, నన్ను కూడా నమ్మద్దు, మీ ఆత్మ నమ్మండి. మీ ఆత్మ నిజం చెబుతుందా లేదా? ఎందుకంటే మీ ఆత్మ నిజం చెబుతుంది. ఎందుకంటే మీ ఆత్మ లోపల ఉంది కాబట్టి మీరు వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఇంత దూరం నడిచి రాగలుగుతారు. అంటే దాని ఒక్కదానికి రెస్పెక్ట్ ఇవ్వండి. చాలా మంది నేను నమ్మను, ఇది అబద్ధం, ఇది ఫేక్ అంటూ అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళకే నష్టం, మనకే నష్టం కాదు. అసలు లైఫ్లో ఎప్పుడు ఏది జరిగినా నెగిటివ్గా ఎవ్వరూ థింక్ చేయకూడదు. నేను మెసేజ్ చెప్తాను, ఇది నిజం. ఏది జరిగినా మన మంచికే. ఎవరైతే 100% పాజిటివ్గా ఉంటారో వాళ్ళ లైఫ్ నెంబర్ 1 అవుతారు లైఫ్లో. ఎవరైతే నెగిటివ్గా థింక్ చేస్తారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు లైఫ్లో ఎప్పుడు కష్టాలు ఉంటాయి. నీ ఆలోచన నీ మిర్రర్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో నీ లైఫ్ అలాగే డిజైన్ చేయబడి ఉంటుంది. అందుకని మన ఆలోచనని అప్డేట్ చేసుకోవాలి. అందుకని అందరూ మామూలుగా ఆలోచించాలంటే కాదు, దానికి ఒక సొల్యూషన్స్ కావాలి, దానికి ఒక టూల్స్ కావాలి. ఆ టూల్స్ అన్ని సమ్మర్ 360 అవైలబిలిటీ ఉంటాయి మొత్తం అంతా కూడా. అప్పుడు సరేనని ఆవిడ్ని మా అబ్బాయి దగ్గర పంపించారు. మా అబ్బాయి గవర్నమెంట్ ఆఫీసరు. అయిపోయిన తర్వాత రోజు అలా నడుస్తున్నది. నేను డేట్ ఏమి ఇచ్చానంటే అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 27. అంటే అక్టోబర్ 14వ తారీఖు సూర్యగ్రహణం, అక్టోబర్ 27వ తారీఖు చంద్రగ్రహణం. అంటే ఈ మధ్యన నాకు ప్రాబ్లం కనిపించింది. అక్టోబర్ 27 దాటిపోతే చంద్రగ్రహణం అయిపోతే ఏ ప్రాబ్లం లేదు, ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అనేది నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది. కానీ ఆవిడ ఫాలో అవ్వలేదు మన టెక్నాలజీని. సరే ఏం చేయాలి? సరే నేచర్కి వదిలేసాం. అంటే ఎలా జరగాలో అలా జరుగుతుంది. అంతనే అందరూ ఏమంటారంటే మన కర్మ అనుభవించవలసిందే అని అంటున్నారు. నేనేమంటానంటే మనకు ఒక భగవంతుడు ఒక సూచన చూపిస్తాడు, ఎప్పుడైనా సరే ఒక అవకాశం ఇస్తాడు. అది నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడు నువ్వు దాంట్లో ఫాలో అయితే కనుక నీ కర్మను నువ్వు రీరైట్ చేసుకోవచ్చు. అనిపించాలి అనుకున్నప్పుడు వేరే సంగతి. అనిపించాలంటే ఎవరైతే నెగిటివ్గా థింక్ చేస్తారో వాళ్ళందరూ అనిపిస్తారు కర్మలో. ఎవరైతే ప్రతి సిచ్యువేషన్ని మనం పాజిటివ్గా ఆలోచించగలిగితే మాత్రం ఆ కర్మను మనం రీరైట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఉదాహరణ, నా లైఫ్లో ఒక లెసన్ ఇది. అందులో ఇది నేను మీకు అడిగారు కాబట్టి నేను మీకు టాపిక్ చెప్పగలుగుతున్నాను. అప్పుడు ఏమైందంటే అక్టోబర్ 14 నుంచి బాగానే నడిచింది. తర్వాత అక్టోబర్ 19వ తారీఖున ఆవిడకి సడన్గా హెడేక్ వచ్చింది, ఫస్ట్ టైం లైఫ్లో. ఎందుకు హెడేక్ వచ్చింది ఇమీడియట్గా నాకు తెలిసిపోయింది కాబట్టి అపోలో హాస్పిటల్లో తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్ హెమరేజ్ అయింది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. వెంటనే ఇంకా మనం ఎందుకంటే అలోపతి దేవుళ్ళు, ఎందుకంటే ఎమర్జెన్సీకి దాంట్లో ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్స్ ప్రూవెన్ సైన్స్, దాన్ని ఫాలో అవ్వాల్సింది. ఎమర్జెన్సీకి అల్టిమేట్ అదే. ఎమర్జెన్సీకి అలోపతి ఇస్ అల్టిమేట్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ ప్రూవెన్ సైన్స్. అంట్లో బయటకు చూపించిన తర్వాత బ్రెయిన్ ఆపరేషన్ చేసేసారు. చేస్తే అందరినీ గుర్తుపట్టింది. 3వ రోజున ఇంటికి పంపించేశారు. 23rd దసరా విజయదశమి రోజున 2023 తారీఖు ఇంటికి రావడం జరిగింది. నా టార్గెట్ 27 వరకు ఉంది. 24 బాగానే ఉంది, 25వ తారీఖు బాగుంది, 26వ తారీఖు మళ్ళీ రిపీట్ అయింది సేమ్. మళ్ళీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు చూసి వాళ్ళు బ్రెయిన్ అంతా స్కల్ ఓపెన్ చేయాలి, పెద్ద ఆపరేషన్ చేయాలి, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, నా ప్రయత్నం ఏం చేస్తా ఉన్నాను. సరే ఓకే నో ప్రాబ్లం చేయమని చెప్పాను. స్కల్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేసే టైంలో హార్ట్ బీటు 20 సెకండ్స్ ఆగిపోయింది. మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఫిట్స్ వచ్చి కుడిసే పడిపోయింది, కుడి కాలు పడిపోయింది, మాట పడిపోయింది, అవన్నీ గుర్తుపట్టలేదు. అప్పుడు నాకు అమ్మ నుంచి మెసేజ్ వచ్చింది, ఇప్పుడు నీ ఆవిడ నువ్వు టేకప్ చేసేసాను. అప్పుడు ఆవిడ అన్కాన్షియస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను కేసు టేకప్ చేశాను. ఏదైతే ఏస్ ఇంటెలిజెన్స్, ఈ శంబాలా 360 సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో
ఆవిడ అన్కాన్షియస్లో ఉంది కాబట్టి ఆవిడ యాక్సెప్ట్ చేయకపోయినా భర్తగా నాకు రైట్ ఉంది కాబట్టి నేను టేకప్ చేసి ఫస్ట్ వీక్లో చెప్పేశాను, ఇది ఫస్ట్ వీక్లో అందరినీ గుర్తుపడుతుంది, 2వ వీక్లో నడుస్తుంది, 3వ వీక్లో మాట వచ్చేస్తుంది, 4వ వీక్లో చెయ్యి వచ్చేస్తుంది, 1 మంత్లో మళ్ళీ నార్మల్ అయిపోయి యాజ్ ఇట్ ఈస్, ఎవరు గుర్తుపట్టదు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క మెడిసిన్ వాడక్కర్లేకుండా, ఏ మెడిసిన్ వాడక్కర్లేకుండా అందరూ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఇదే ఇంతకంటే టెస్ట్ మనీ అవసరం లేదేమో, మా ఇంట్లోనే జరిగింది. ఎగ్జాక్ట్లీ మీ పర్సనల్ లైఫ్ లోనే జరిగింది. అసలు మీరు అడిగారు కాబట్టి నేను ఎందుకంటే మా పర్సనల్ లైఫ్ చెప్పాను, ఎందుకంటే ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకోవాలి లైఫ్లో. అదే ఆ రోజునే ముందే ఫాలో అయి ఉంటే కనుక ఇంత ఎపిసోడ్ జరగపోయేది కాదు. ఇప్పుడు 100% ఫాలో అవ్వరు నాకంటే. అన్నారు కదా, ఒక హింట్ వస్తుంది మనకి వస్తుంది, ఎప్పుడైనా కానీ ఏదైనా పెద్ద జరుగుతుంది అన్నప్పుడు. అవునండి. సో మీరు చెప్తుంటే మా నాన్నగారి విషయంలో నాకు హింట్ వచ్చిందని సంగతి ఇప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఈవెన్ అప్పుడు కూడా నాకు అనిపించుండే. బట్ హీస్ నో మోర్. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు 100% పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా ఆలోచించొద్దు. దయచేసి కామెంట్ పెట్టినా నో ప్రాబ్లం, మీకే నష్టం, నాకేం లేదు. ఇది నిజం, దీని ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి, డాక్టర్స్ సర్టిఫికేషన్స్ ఉంది, ఎవ్రీథింగ్ విత్ ఫొటోస్ కూడా తీసి అంత రిజల్ట్ ఉందండి 100%. ఏదేమైనా చెడు జరుగుతుంది అన్నప్పుడు మనకి హింట్ వస్తుంది, అది పట్టించుకోరు చాలా మంది మోస్ట్లీ. అందుకనే ఏమంటారండి, కర్మని మనం రీరేట్ చేసుకోవచ్చు. అంటే లైఫ్లో నీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం నువ్వు సొల్యూషన్ కోసం వెళ్తావు, వెళ్ళిన తర్వాత నీ సొల్యూషన్ దొరకనప్పుడు అక్కడే ఆగిపోతావు, స్టకప్ అయిపోతారు, ఇంకా ట్రై చేయరు. నేనేమంటానంటే 360 degreesలో చూడాలి ఎప్పుడు కూడా. ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంది అంటే సొల్యూషన్ కూడా యూనివర్స్లోనే ఉంది. ఈ ఒక్కటి లేకుండా ఉండకంటే పగలు వచ్చిందంటే రాత్రి వచ్చిందంటే పగలు ఉంది, అమావాస్య ఉందంటే పౌర్ణమి ఉంది. అంటే యూనివర్స్లోనే కాలం కూడా మారుతున్నది. యాసంకాలం ఉందంటే రేపొద్దున్న వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. అంటే ప్రతిదీ కూడా మార్పు అనేది రావడం జరుగుతుంది. ఈ సైకిల్లో ఈ కాలం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అలాగే మనకు కూడా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ కూడా యూనివర్స్లో ఉంటుంది. అదే నా లైఫ్లో నేను 360 degreesలో చూశాను కాబట్టి నేను 2004లోనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చినప్పుడు నేను బతకగలిగాను. ఇవాళ ఈరోజు మీరు ముందు ఉండగలిగాను. లేదు, మాట్లాడే అవకాశమే లేదు. అందుకని నేనేమంటానంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మన కర్మ అనుకోకూడదండి. అంటే మన కర్మని మనం రిలేట్ చేసుకోవచ్చు. దానికి నేను కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్తాను, అంటే కొంచెం స్పిరిచువల్ పాత్రలో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను మెడికల్గా మాట్లాడగలుగుతాను, సైంటిఫిక్గా చెప్పగలుగుతాను, స్పిరిచువల్గా చెప్తాను. అంటే 3 డైమెన్షన్లోని మీకు అందరికీ నేను హెల్ప్ చేయగలుగుతాను మొత్తం అంతా. అదేనండి. సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. దేవుడు ఉన్నాడా? ఎక్కడ? మీలోనే ఉన్నాడంటున్నారు, మీరే దేవుడని ఎందుకు చెప్పట్లేదు? అంటే నేనంతా ఇంకా మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి నాలో ఉన్నాడనే నేను భావిస్తున్నా. చూసారండి, మెచ్యూర్ అవ్వలేదని మీకు మీరే తక్కువ చేసుకుంటున్నారు. అంటే నేనే దేవుణ్ణి అనుకోవడం అది వేరే. తప్పని అనలేను కానీ నేను అంత జ్ఞానం తెచ్చుకోలేదేమో అని నా డౌట్ అనే క్వశ్చన్ అడగకుండా ప్రశ్న అని అడిగితే కనుక మనకు ఆన్సర్ దొరుకుతుంది. లైఫ్లో మన ప్రతి ఆలోచన, ప్రతి మాట 100% పాజిటివ్గా ఉండాలండి. 1% కూడా నెగిటివ్ ఉండకూడదు. దేవుడు ఉన్నాడని వేరే వాళ్ళు చెబితే తెలుసుకుంటాం వేరండి. మీకు మీరు దేవుడు మీ లోపలే ఉన్నాడని మీకు తెలుసుకుంటాం జ్ఞానం. అసలు దేవుడు అంటే ఏంటి మీ ఆలోచనలో? మీరు ఇప్పుడు అన్నారు కదా, అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే కంప్లీట్లీ నేను అనుకోవడం కంప్లీట్లీ పాజిటివ్ పవర్ అండి, డివైన్ పవర్. నేనేమంటానంటే దేవుడు అంటే ఇవ్వటం, దేవుడు అంటే ప్రేమించడం, దేవుడు అంటే క్షమించడం, దేవుడు అంటే జ్యోతిలా వెలగటం, అందరి జీవితాలను జ్యోతిని వెలిగించగలటం. నాకు అలా అనిపించింది. అంటే దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏమంటానంటే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర వాట్సాప్ ఉంది, నా దగ్గర వాట్సాప్ ఉంది. మీరు నాకు కనిపిస్తున్నారు, నా మాట మీకు వినిపిస్తుంది. అంటే మన ఇద్దరం కనెక్షన్లో ఉన్నాం. ఏంటి? ఒక వాట్సాప్ అనే ఒక టూల్ ద్వారా. ఇది ఎవరు తయారు చేశారు? మనం తయారు చేసింది. అంటే యూనివర్స్లో అమ్మవారు ఉన్నారు, ఒక యూనివర్సల్ పవర్, ఒక శక్తి. అతనే శంబాల మాత అంటున్నాను. కింద మనం ఉన్నాం. అమ్మవారు ఎక్కడున్నారంటే మనం ఎక్కడ చూపిస్తున్నాం? గుడిలో ఉన్న విగ్రహాన్ని చూపిస్తున్నాం. అంటే అమ్మవారు ఎక్కడ లేరు? ప్రతి అణువణువులోనే ఉన్నారు కదా. యూనివర్స్ అంతా అమ్మవారి శక్తే కదా. అసలు ఏంది ఎక్కడ? కానీ మన పర్ఫెక్షన్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ రూపం ఉంది కాబట్టి అమ్మవారు అక్కడే ఉన్నారంటారు.
ట్రూ, నిజంగా అక్కడ ఉన్నారు. ఎందుకంటే అక్కడ శంకుస్థాపన చేశారు, ఎంత ప్రతిష్ఠ చేశారు, అక్కడ కనెక్షన్ చేశారు. కానీ నేనేమంటానంటే అక్కడ వెళ్ళినప్పుడు ఆవిడే నువ్వు ఒకటే అని కనెక్షన్ చేసుకోమంటున్నాను నేను. అలాగే యూనివర్స్ని కూడా కనెక్షన్ చేసుకోమంటాను. ఎప్పుడైతే కనెక్షన్ చేసుకున్నారో ఆ యూనివర్సల్ పవర్ అంతా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఫోన్ కొత్త ఫోన్ కొనుక్కున్నాం, పాత ఫోన్ పక్కన పెట్టాము, దీని బ్లూటూత్ కనెక్షన్ చేస్తే ఇందులో డేటా అంతా ఇందులో వచ్చేస్తుంది కదా. మరి యూనివర్స్లో ఉన్న అమ్మవారి యొక్క డేటా కూడా మీరు కనెక్షన్ చేసుకుంటే మీకు ఎందుకు రాదు? కారణం ఏంటంటే ఇచ్ఛాశక్తి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. క్రియాశక్తి ఇక్కడ ఉంది. జ్ఞానశక్తి ఇక్కడ ఉంది. అంటే యూనివర్స్ అంతా మన లోపల ఉంది కదా. మరి యూనివర్స్ అంతా మీ లోపల ఉన్నప్పుడు మనం ఎందుకు కనెక్షన్ చేయట్లేదు అంటే ఫస్ట్ మనం మనతో కనెక్ట్ అవ్వాలి. మన బాడీ, మన మైండ్, మన సోల్, దీని ఇంటిగ్రేషన్ అవ్వాలి. దీని తర్వాత మనం ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. ప్రకృతి ఉన్న పంచభూతాలతోటి అన్నిటితోని మనం కనెక్షన్ తెప్పించుకోవాలి. తర్వాత మనం యూనివర్స్లో ఉన్న అమ్మవారితో కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ మూడు నువ్వు తెలుసుకోగలిగావో నీలో ఉన్న జ్ఞానం ఏవేకన్ అయిపోతుందండి. అదే మన సబ్జెక్టు, ఇన్రిచింగ్ అవర్ కాన్షియస్నెస్. సంబరా 360 సొల్యూషన్స్ అంటే అదే. అంటే మీరు మీతో కనెక్షన్ అవుతాం, మీరు ప్రకృతితో కనెక్ట్ అవుతాం, మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతాం. దీని తగ్గ ఇన్విరాన్మెంట్ ఇక్కడ మన దగ్గర లేదు. ఇప్పుడు వరకు జ్ఞానం తెలుసుకున్న వాళ్ళందరూ అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి ఏదైతోనో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనం ఇబ్బంది పడుతున్నాం మనం. అందుకని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎఫెక్ట్ మన మీదకి రాకుండా మనకి టూల్స్ ఇస్తున్నాను నేను. ఈ టూల్స్ ద్వారా దాని నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనందరం ఆరాతో కనెక్ట్ అయి ఉంటాం భూమి లోపల, భూమి నుంచి. దీన్ని ఆరా ఫీల్డ్ అంటారు. ఆరా ఫీల్డ్ అంటే దివ్యకాంత వలయము, అదనం వేద చెప్పడం లెవెల్లో చెప్పడం జరిగింది. ప్రతి మనిషికి ఒక ఆరా ఫీల్డ్ ఉంటుంది, 3 to 5 meters. ఈ ఆరా ఎప్పుడు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. మీరు గుళ్ళోకి వెళ్ళారు, మీ ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది, మీ ఆరా. మీరు ఒక శ్మశానానికి వెళ్ళారు, మీ ఆరా డౌన్ అయిపోతూ ఉంటుంది. అంటే దీన్ని బ్రేక్ చేయాలంటే దీనికంటే ఇంకా అతీతమైనది ఉంది, అదే కాన్షియస్నెస్ ఫీల్డ్. ఆ శంబాల వెళ్ళి రావటం వల్ల, రియల్గా మంగోలియాలో డోబీ డిజర్ట్లో ఉన్న శంబాలకు వెళ్ళి రావటం వల్ల ఆ కాన్షియస్నెస్ ఫీల్డ్ని పట్టుకోగలిగాం. డాక్టర్ రమేష్ గారేమో 2012లో వెళ్ళారు, నేను 2016లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దాంట్లోనే మీ సాధన చేస్తూ అందులో లోపలికి వెళ్ళిపోవటం వల్ల అది మాకు తెలిసిపోయింది. ఇది నాకు తెలిసిపోయినప్పుడు మీ అందరికి కూడా తెలిసిపోతుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటే ఇది ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చు. ఇది అందరిది. యూనివర్స్ అనేది ఒక్కరిది కాదు. ఇంకా ఒక్కరికే తెలుసు, నాకే మాయలు మంత్రాలు ఉన్నాయి, నాకే శక్తులు ఉన్నాయి, అంత తప్పు. యూనివర్స్ అందరిది. యూనివర్స్ అందరితోనే కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు సరెండర్ అవ్వాలి, నమ్మాలి. ఫస్ట్ నేను నమ్మను అంటే ఇది అలా కనెక్ట్ అవ్వదు, మీరు ఇబ్బంది పడతాను ఉండవలసింది. మనం నమ్మితే మనకు కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. నీ బాడీలో ఆ సిస్టమ్ ఇంటిగ్రేషన్ చేశారు అమ్మవారు. ప్రతి లోపల నీ లోపల ఉంది మొత్తం అంతా. లాట్ ఆఫ్ ఎనర్జీ నీ లోపల ఉంది. నీ సెల్ బాడీ రిపేర్ చేసుకుంటుంది. నీ బాడీని క్రియేట్ చేసిందే ఆత్మ. అదే ఆత్మను పట్టుకోగలిగితే నువ్వు కనెక్ట్ అయిపోతావు. ఇక్కడ ఏంటి, బాడీ అనేది పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న పంచభూతాలతో. మన ఆలోచన, మన బ్రెయిన్, మన మైండ్ సోలార్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాలు. దాన్ని ఆస్ట్రాలజీ అన్నారు. యూనివర్స్లో ఉన్న అమ్మవారి యొక్క శక్తి ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ మీరు స్విచ్ ఆపారో ఆత్మ కనెక్ట్ అవుతుంది యూనివర్స్తో. ఎప్పుడైతే మీరు దీన్ని కనెక్షన్ చేసుకుని ఉంచుకున్నారో ఇది కనెక్ట్ అవుతుంది, జీరోలో ఉంటుంది. అంటే ఈ బాడీ, మైండ్, సోల్లో మైండ్ అనేది మనకి అడ్డంకులు ఇస్తున్నది. అంటే యూనివర్స్లో అమ్మవారి శక్తి వస్తున్నది. మధ్యలో గేటు, 27 నక్షత్రాలు ఒక గేట్ వేసేసింది, 12 రాసులు ఇంకో గేట్ వేసింది, 9 నవగ్రహాలు ఇంకో గేట్ వేసేసింది. ఇది ఒప్పుకోదు, ఇది నమ్మదు, ఇది వెరదు, నాకు తెలియదు, ఇదంతా వద్దు, ఇన్ని వేస్ట్, ఇదంతా తప్పు అన్న మహాడిస్తూ ఉంటాం. ఈ మహాడించేదే కర్మ, అయ్యే ఆలోచనలు. మన ప్రతి ఆలోచన యూనివర్స్లో 18 సాక్షిభూతాల్లో 24 గంటలు సీసీ కెమెరాల్లో రిజిస్టర్ అవుతానే ఉంటుంది. మన ప్రతి మాట యూనివర్స్లో తెలిసిపోతుంది, ప్రతి విషయం. ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చు, అక్కడ ఒక ధర్మం ఉంది, దాన్ని తప్పించుకోలేవు. అంతే ఈ శంబరా 360 అంటే ఏంటంటే దైవశక్తి, దేశభక్తి, మన సనాతన సంస్కృతి, మన సనాతన ధర్మాన్ని, మన సనాతన సంస్కృతిని
ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, ఒక ఆశయంతో ఒక యజ్ఞం చేస్తున్నాం. ఇది నిజం అనిపిస్తే కనుక మీరందరూ చేతులు కలిపి ఈ ఎక్స్పీరియన్స్ పొంది మీరు కూడా నేర్చుకుని మీరు కూడా చాలా మంది సేవ చేసుకుంటూ మన ధర్మాన్ని, మన దైవాన్ని, మన ప్రపంచాన్ని మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు.